ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. సిరిసిల్లతో సమాంతరంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన ధార్మిక క్షేత్రం వేములవాడను ఆధ్యాత్మిక శోభ పుట్టిపడేలా అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి అష్యూరెన్స్ నిధులతో ₹1 కోటి వైకుంఠ ధామాన్ని నిర్మించుకున్నాం. 6,12,00,000 నిర్మించిన కూరగాయల మార్కెట్, మూలవాగు బండు సుందరీకరణ, నంది కమాన్ జంక్షన్ను ఇటీవలే ప్రారంభించుకున్నాం. ₹4,50,00,000 ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పురోగతిలో ఉన్నది. TUFIDC ప్రత్యేక నిధులు ₹20 కోట్ల వేములవాడ పట్టణంలో మౌలిక సదుపాయాలు పెంపొందించే పనులు పురోగతిలో ఉన్నాయి. బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి, శివార్చన స్ట్రీ, గుడి చెరువు, ట్యాంక్ బండు, మినీ స్టేడియం, ఫుట్పాత్ల అభివృద్ధి, ఇతర జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు, డంప్ యార్డ్ నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి ఆలయ ఎలక్ట్రిసిటీ ఆలయం యొక్క విద్యుత్ అవసరాలను తీర్చేలాగా ₹32 లక్షల బయోగ్యాస్ ఆధారిత ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్లాంట్ను ఇటీవలే ప్రారంభించుకున్నాం. భూ సంస్కరణల్లో భాగంగా భూముల వివరాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు చేరువయ్యాయి. జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు, పెండింగ్ మ్యూటేషన్లు, కోర్టు కేసులు సహా వివిధ కేటగిరీల కింద వచ్చిన మొత్తం 38,568 దరఖాస్తులకు పరిష్కారం చూపడం జరిగింది. ధరణిలో ప్రజలు 59,806 స్లాట్లు బుక్ చేసుకోగా 58,382 లావాదేవీలను పూర్తి చేయడం జరిగింది. నరాలను పోగులుగా చేసి రక్తాన్ని రంగుగా రంగరించి అద్భుతమైన నాగరికతను మనిషికి నేర్పిన నేతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. మరమగ్గాల కార్మికులకు, ఆసాములకు నిరంతరాయంగా ఉపాధి కల్పించడానికి 2,500 కోట్ల రూపాయల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తి, క్రిస్మస్, రంజాన్ తదితర అనుమతులను కూడా ప్రభుత్వం సిరిసిల్లకే ఇస్తా ఉంది. ఈ ప్రభుత్వ ఆర్డర్ వల్ల 15,000 మందికి పైగా కార్మికులకు నెలకు ₹16,000 పైగా వేతనం పొందుతూ ఉన్నారు. సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామం వద్ద 60 ఎకరాల స్థలంలో 174 కోట్లతో చేపట్టిన అపారెల్ పార్క్ పనులు, 88 ఎకరాల స్థలంలో 388 కోట్ల రూపాయలతో చేపట్టిన వీవింగ్ పార్కులలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయినాయి. ఇప్పటికే ₹4,50,00,000 గోకుల్ దాస్ ఇమేజెస్ పరిశ్రమ స్థాపించబడి 950 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది. ఒకప్పుడు బీడీలు చుట్టిన సిరిసిల్ల మహిళల చేతుల్లో ఇప్పుడు ప్రపంచ శ్రేణి వస్త్రాలు తయారు కావడం అందరికీ కూడా గర్వకారణం. సిరిసిల్ల అపారెల్ పార్కులోని గోకుల్ దాస్ సంస్థ గ్రీన్ నీడిల్ యూనిట్లో మహిళలు ఉత్పత్తి చేసిన రెడీమేడ్ వస్త్రాలు సిరిసిల్ల బ్రాండ్తో అమెరికాకు కూడా ఎగుమతి అవుతున్నాయనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఈ అపారెల్ పార్కు మన అతివల్లో, మన ఆడబిడ్డల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఈ అపారెల్ పార్కు నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత అందులో 8,000 మంది మహిళలకి గార్మెంట్ రంగంలో ఉపాధి లభించనుంది. తెలంగాణ చేనేత మగ్గం పేరుతో నేతన్నలకు గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలను కూడా అందించనున్నాం. రైతుల మాదిరిగానే నేతన్నలకు కూడా భీమానిస్తున్నాం. దీన్ని థ్రిఫ్ట్ పథకానికి లింక్ చేయడం ద్వారా 75 ఏళ్ల వరకు కూడా చేనేత కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తున్నది. ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60 మంది నేత కార్మికులు, 4,644 మంది మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా పథకంలో నమోదు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా నమోదు చేసుకోని వారు కూడా తప్పకుండా నమోదు చేసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ పథకంలో నమోదై మరణించిన 10 మంది నేతన్నల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆ బీమా మొత్తాన్ని కూడా అందజేయడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లను రెగ్యులర్ చేస్తూ అలాట్మెంట్ ఆర్డర్లను కూడా ఇటీవలే అందించడం జరిగింది. 345 మంది వీఆర్ఏలను రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు వారిని వివిధ శాఖలకు కేటాయించిన ఆర్డర్స్ను, 59 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ 4 కార్యదర్శులుగా పోస్టింగ్ ఉత్తర్వులను కూడా అందజేయడం జరిగింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారికి వేతనాలు, అలవెన్సులు కూడా పొందబోతా ఉన్నారు. శాంతి, సామరస్యం వెల్లివిరిసిన సమాజంలో మాత్రమే వికాసం సాధ్యమవుతుందని
మన ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే మన తెలంగాణ ప్రభుత్వం పటిష్ట యంత్రాంగంతో అగ్రభాగాన ఉన్నది. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ముందుకు సాగుతున్నది. ప్రజా భద్రత, ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ ఛేదనకు పోలీస్ యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుని సంపూర్ణంగా నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉంది. డయల్ 100కి ఫోన్ చేసిన వారికి 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో సహాయం కూడా అందించడం జరుగుతుంది. జిల్లాలో మహిళల రక్షణార్థం ఏర్పాటు చేసిన షీ టీంలు సమర్థవంతంగా పనిచేస్తూ మహిళలకు భరోసా కల్పిస్తున్నాయి. జిల్లాలో మహిళల భద్రత, రక్షణను ధ్యేయంగా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆపరేషన్ జ్వాల అనే ఒక సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడానికి బస్సులో భరోసా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు భరోసా కల్పించడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని రక్షించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోనే మొదటిసారిగా గ్రామ స్థాయిలో మరియు ప్రధాన రహదారులలో ఉన్న పెట్రోల్ బంకులు, దాబాల వద్ద ఉన్న వారితో కలిసి రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలను ఏర్పాటు చేసి 1500 మందికి ప్రథమ చికిత్స మరియు సిపిఆర్ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది. మాదక ద్రవ్యాల నిరోధకమే లక్ష్యంగా జిల్లాలోని ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల ద్వారా కలిగే అనర్థాలపైన చైతన్యం కూడా కల్పించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు సహకారం అందిస్తున్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు, గౌరవనీయులైన ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియా ప్రతినిధులకు, ఈ కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటున్న గౌరవనీయులైన అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, ఇంకా ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అందరికీ మరోమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై హింద్. ధన్యవాదాలు సార్. ప్రభుత్వంలో వివిధ పనిచేస్తూ విశిష్ట సేవలు అందించినటువంటి అధికారులకు అవార్డ్స్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అవార్డ్స్ను అందించవలసిందిగా మాన్యులు మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారిని మరియు ఇతర అతిథులను కోరుతున్నాం. మొదటగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రెవెన్యూ నుండి ఎన్ కిమ్యానాయక్ గారు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, వారిని ప్రశంసా పత్రం అందుకోవాల్సిందిగా మనవి చేస్తాం. ఇంతకుముందే విచ్చేసినటువంటి రసమయ్య బాలకృష్ణ గారు, శాసనసభ్యులు మాకొండూరు, వారికి స్వాగతం. తర్వాత జిల్లా పరిషత్ నుండి గౌతమ్ రెడ్డి గారు, సిఇఓ, జెడ్పీపీ రాజన్న సిరిసిల్ల, వారిని అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎం దశరథం గారు, డిపిఆర్ఓ, వారిని ప్రశంసా పత్రం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి డి సూర్యప్రకాష్ గారు, ఈఈపిఆర్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి జి శ్రీనివాస్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్, ఈఈ, ప్యాకేజ్ 9 మల్కపేట్ రిజర్వాయర్, వారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎస్కే అన్సార్ గారు, ఎస్కే అన్సార్, డిటిసిపిఓ, డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ విలేజ్ ప్లానింగ్ ఆఫీసర్, వారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత పేషీ నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎం నాగరాజు గారు, CC2 కలెక్టర్, వారిని ప్రశంసా పత్రం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి జి వెంకటరమణ, CC2 AC రెవెన్యూ. తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ నుండి బి చంద్రశేఖర్ గారు, OS AC లోకల్ బాడీస్. తర్వాత కలెక్టరేట్ స్టాఫ్ జి సుజాత, సూపరింటెండెంట్, వారిని ప్రశంసా పత్రం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సిహెచ్ సునీత గారు, సీనియర్ అసిస్టెంట్. బర్ల లక్ష్మణ్ గారు, సీనియర్ అసిస్టెంట్. ఎస్కే మెహమూద్, సీనియర్ అసిస్టెంట్.
సన్నిధి భాస్కర్ ఏఈ హౌసింగ్ 2 BHK. అనిల్ కుమార్ లైజన్ ఆఫీసర్. వంగల రవీందర్ ఓఎస్ ప్రశంసా పత్రాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి శ్రీ ఏ జయంత్ కుమార్ నయాబ్ తహసీల్దార్ ఎల్లారెడ్డిపేట్. ఏ శ్రావణ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ తహసీల్దార్ గంభీరావుపేట్. ఆర్ ప్రవీణ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ తహసీల్దార్ వీర్నపల్లి. బి రమేష్ సీనియర్ అసిస్టెంట్ ఆఫీస్ ఆఫ్ ఆర్డీఓ వేములవాడ. నాయిని రఘు జూనియర్ అసిస్టెంట్ తహసీల్దార్ ముస్తాబాద్. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సేవా పథకాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వి అనిల్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ RSLA.